పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో గత 3 రోజుల నుంచి అన్నదాతలు ఆందోళన కొనసాగుతున్నారు. మరోవైపు చండీగఢ్లో గురువారం 3 కేంద్ర మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలైన తరువాత ఇవి 3వ దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. కానీ ఎటువంటి ఫలితం రాలేదు. దీంతో మళ్లీ ఆదివారం నాడు సమావేశం కానున్నారు. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ చలో ఆందోళనలు 4వ రోజుకు చేరాయి. 2 రోజులపాటు అట్టుడికిన పంజాబ్, హరియాణా సరిహద్దులు గురువారం కాస్త శాంతించాయి. అయితే రైతు సంఘాలు గురువారం రైల్రోకో చేపట్టడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం గ్రామీణ భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రెండో దఫా రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య గురువారం సాయంత్రం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చండీగఢ్లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రైతు సంఘాల నేతలు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, శర్వాన్ సింగ్ పంథేర్ పాల్గొన్నారు. కానీ చర్చల్లో ఎటువంటి అంగీకారం కుదరలేదు. దీంతో ఆదివారం మరోసారి చర్చలు జరపనున్నట్టు కేంద్ర మంత్రులు గురువారం రాత్రి వెల్లడించారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వ్యాఖ్యానించారు. రైతు సంఘం లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించి తదుపరి సమావేశం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరపాలని మేము నిర్ణయించుకున్నాం అని ఆయన చెప్పారు. దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం జరిగినట్టు ఆయన తెలిపారు. చర్చలు ఫలించకపోవడంతో ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. శంభు, ఖనౌరీల వద్ద వేల మంది రైతులు, పోలీసులు మోహరించి ఉన్నారు. తాము బారికేడ్లను తొలగించేందుకు గురువారం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రైతు నేతలు తెలిపారు. అటు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు శుక్రవారం నాడు గ్రామీణ భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఈ బంద్ని రైతు సంఘాలు అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. దేశ నలుమూలల్లోని రైతులు ఈ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. గ్రామీణ భారత్ బంద్ ప్రభావం రవాణా వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే అంబులెన్స్ సర్వీసులు వంటి అత్యవసర సేవలకు దీనిని నుంచి మినహాయింపు ఇచ్చారు. మరోవైపు తమతో చర్చలు జరిపే మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వాన్ సింగ్ పంథేర్ డిమాండు చేశారు.